నీళ్ళు బాగా మొదలైన మంచిగా డిసెంబర్ ఇప్పుడు మొత్తం వెళ్ళిపోయింది. నా మైసమ్మ చెరువుకెళ్ళి వచ్చే కాలువ బంద్ అయిపోయి నీళ్ళు వస్తాయి. మిగతా కూడా ఇబ్బంది అవుతుంది. డిసెంబర్ నెలలో కానీ జనవరిలో సకాలంలో నీరు టైంకు చెరువులు కుంటలు నింపకపోవడం వల్ల బావిలో ఉన్న వెళ్ళి మొత్తం పడిపోయింది. ఇప్పుడు కొంచెం ఈ చిన్న దశలో అయింది సార్. కొంతమంది పొట్ట దశ కదా సార్. ఒక్క మళ్ళీ కూడా బాయిలు కూడా వస్తలేదు. ఒక బావి కొంచెం సైడ్ కొంచెం కనబడదు, కింద కనబడదు, పొలం కనబడదు సార్. కొంచెం సైడ్ కొంచెం ఇంకా కొంచెం కాలువ పూర్తి అయితే ఇక్కడికి నీళ్ళు వస్తుండే. ఇప్పుడు ఎండుకోకపోతుండే కాలువ పూర్తి చేయలే. ఇంకా 50 ఎకరాలు ఈ ఊళ్ళో మొత్తం నష్టపోతారు. ఇప్పటికీ ప్రతి బావిలో ట్రైన్ వేసి పూటికలు తీసి ఖర్చు అయితే ఎంత ఖర్చు అయితే 50,000 ఈ రైతు 5 లక్షలు పెట్టారు సార్. 5 లక్షలు పెట్టండి రైతు అయినా ఎండిపోయింది సార్. బావి ఎండిపోయింది. బావి కొట్టించండి. 5 లక్షలు పెట్టి బావి ఒక 3 గాలు 4 గాలు తప్పించింది సార్. ఒక సకాలంలో నీళ్లు చెరువులు కుట్టలు ఇప్పినట్లయితే ఇక్కడ మీది సార్. మీది పక్క కూడా చిన్నపోయి ఆడ కూర్చున్నాం. మందుడకు వస్తే ఆడ కూర్చుంటే నెలకొండ మనిషి వచ్చింది. బాప ఆడ కూర్చున్నాం అంటే ఓలా ఎండిపోతుంది. అలా నెల లక్ష రూపాయల ఖర్చు వచ్చింది. 50,000 పెట్టి పొడిగా తీసినా ఎక్కడ గంగలు కాకుండా అయిపోయింది. కేసీఆర్ ఉన్నప్పుడు మంచిగా ఇచ్చాడు. మా దూరం ఉన్నట్టు ఉంటే గంగలు కలిసింది సార్. మరి గిట్లు ఉన్నది. నా పేరు మీనయ్య సార్. ఊరియాలో పడితే నా కాళ్ళు లేవు, రెక్కలు లేవు. లైన్ పడితే లైన్ కు నిలబడలేక మిట్ట గోపి కాగితాలు ఇచ్చి ఒకడ ఊకుండి. కాగితాలు ఇచ్చి ఒకడ ఊకుండి లైన్ పట్టి మళ్ళా లైన్ కూడా సరిగా ఇస్తలేరు. వాళ్ళ ఖాతా ఓటీపీ చెప్పరా స్వామి. చిన్న ఫోను నాకు 4 ఎకరాలు రాకున్నది. కానీ ఇంత తక్కువ చేసినా మళ్ళీ నీళ్ళు రావని 5 ఎకరాల రకం బాగున్నది. కానీ తక్కువ చేసేసి కాలువ లేదు, ఏం లేదు. రైతు బంధు పడ్డదా? రైతు బంధు కేసీఆర్ వేసే పైసలు ఈ వెనకసిరి రైతు బంధు చేసిండు ఆ సారు. కేసీఆర్ ఇచ్చే పైసలు అప్పుడు వాళ్ళు కేసీఆర్ ఇచ్చే పైసలు ఇప్పుడు ఇస్తే మళ్ళా కేసీఆర్ కి ఓటేస్తారని చెప్పి అప్పుడు ఏం చేయలేదు వాళ్ళు. ఓటు ఏం చేయలేక మళ్ళీ ఈ రేవంత్ రెడ్డి వచ్చినాక కొన్ని రోజులు బాగా రోజులకు రేవంత్ రెడ్డి ఇచ్చిండు. ఇప్పుడు ఈ యాసంగి పడ్డాయి. మరి మొన్న నిన్న మాట్లాడుకుంటా నేనైతే వేసిన రైతు బంధు రైతులకు పడ్డాయో లేదో ముఖ్యమంత్రి నేనైతే పైసలు వేసిన రైతులకు ముట్టియో లేదో నాకు తెలియదు అంటే అసలు పర్లేదు. ఏమి ఇప్పుడు వీళ్ళందరూ లేరా రైతులు సార్? రైతు బంధు 2 టర్మ్ల మళ్ళీ సార్ ఇన్సూరెన్స్ కూడా ఇన్వాల్వ్ చేయలేదు ఇంతవరకు. ఇప్పటివరకు మా పచ్చ తెలంగాణ పొలం ఉందని బండి వేసుకుని వచ్చి వాడ దొడ్డికెళ్ళి దొడ్డిపోతే పాయింట్ దొడ్డిపోతే ఏం చేసిండు కదా ఆడ కడుక్కొని పోతే బొట్టు నీళ్ళు. నేను ఆడ వండి ఉన్నా వాళ్ళు ఏం చేసి సాటికి ఆకుతో చూసుకొని ఏం చెప్పుడు చెప్పండి. లాగు వేసుకొని పోతే ఆ ముట్టి ఇదలేనే. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఒక్కసారి మాత్రం 2.5 గవర్నమెంట్ లో ఒక్కసారి మాత్రమే రైతు బంధు పడ్డది. అదే కేసీఆర్ ఉన్నప్పుడు ప్రతి పంటకు 1 నెల రోజుల ముందే రైతు బంధు ఇస్తే అది దున్నడానికి ఉపయోగపడు, రైతులకు అందుబాతాలకు ఇట్లా ఉపయోగపడు. కరోనా టైంలో కూడా నాడు కూడా కరోనా టైంలో కూడా అంత క్లిష్ట పరిస్థితుల్లో కూడా రైతుల కోసం కేసీఆర్ సార్ ఉన్నప్పుడు పంట కేసు మాకు కూడా ఏం తప్పు చేసిండ్రు, ఏం చేసిండ్రు నాకు చదువు రాదు, సత్రం రాదు. టీఆర్ఎస్ ఆటో కాంగ్రెస్ బస్సు ఈ ఏసాలు చేసి టీఆర్ఎస్ పక్కకు వచ్చి ఉండి మాకు ఇంత పైలక పరిస్థితి వస్తుంది. మాకు ఇప్పుడు ఇంటికి వెళ్ళేటప్పుడు తాగుదామంటే నీళ్ళు గొర్రె మేకలకు పైల పరిస్థితి వస్తుంది. ఇప్పుడు గిడ్డుగారు
అమ్మ అటు రీల్స్ అన్న కొంచెం ఏదో ఆత్మీయ భరోసా ఏడాదికి 12,000 ఇస్తాము అన్నారు ఉపాధి కూలీలకు. మహాలక్ష్మి పైసలు నెలకు 2,500 ఇస్తాను కదా. మీకు భూమి ఉన్నదా అక్క? మీరంతా మీకేమైనా ఉందా చెల్లె? ఎక్కడ పక్క నీళ్ళు లేకుండా 5 నిమిషాలు ఉండేది ఎందుకు ఊరికే ముచ్చట్లు. నీకు 4 ఎకరాలు ఉందమ్మా. రైతు బంధు పడ్డదా చెల్లె? ఏం పేరు? వజ్రమ్మ. మరి వేసిన అంటుంది కదా రైతు బంధు. నేనైతే వేసినా పడ్డదో లేదో నాకు తెలియదు అంటుంది. లేదో నేనైతే పంపినా వేసేసిన పడ్డదో లేదో నాకు తెలియదు అంటుంది. అయిపోయినాక మళ్ళీ అదే ఎలక్షన్ అప్పుడు ఎలక్షన్ తెల్లారేస్తానే ఎలక్షన్ అయిపోయినాయి. మళ్ళీ ఇది ఇప్పుడు ఏది లేదు. యూరియా తెచ్చుకున్నావు తల్లి? రోజు చెప్పులు పెట్టుకుని అవి పెట్టుకుంటే కాదన్న యూరియా తెచ్చుకున్నావు. ఇదంతా పెట్టుబడి అయిపోయింది. మరి ఎట్లా ఎంత 4 ఎకరాలు వండుతుందా ఏమన్నా ఇంకా ఎకరం పోతా? 1 ఎకరం పోతా. 1 ఎకరం బాయి పూడికే తీసినావు ఏమన్నా? మొన్ననే తీసినాం ₹1,00,000. బాయి పూడికే 1,00,000 అయింది. నీ పంట వండితే కనీసం 1,00,000 నిండుతుందా? పూడిక పైసలు కూడా రావు. పూడిక పైసలు రావు. 1 ఎకరం పోతుంది. రైతు బంధు వల్లేదు. ఈ కాలువ వచ్చేటట్టు చేయండి సార్. ఇప్పుడు ఈ కరెంటు ఎప్పుడు పోయి ఎప్పుడు వస్తుంది? అది కూడా నమ్మకలే సార్. అది ఎప్పుడు పోతుందో ఎప్పుడు ఉంటుందో వెళ్తలేదు. కాదు పొద్దు